ఈనాటి వైఎస్ఆర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరూ అది ఆరోగ్యశ్రీ కింద అంతే చేస్తారులే వాళ్ళు, అలాగే లెక్క ఉంటుంది. సరేలేండి. సరే, నేను ఒక 20 నిమిషాలు అరగంటలో వస్తాను లేపండి. సరే ఉంటా మరి. సరే, ఏరే ఉన్నా నేను వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మ దగ్గర, మన బస్ స్టాండ్ దగ్గర. ఇంకే నాకు మన బాబాయ్నే. ప్రజా సంక్షేమాన్ని మళ్ళా తీసుకురావాలని అహర్నిశలు కృషి చేసి మరి 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈనాటి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ 13వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేటువంటి కార్యకర్తలు అట్లానే పెద్దలందరి తరఫున వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ, మరి చాలామంది అన్ని విషయాలు మాట్లాడటం జరిగింది రాజశేఖర రెడ్డి గారి గురించి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏనాడు కూడా అలాంటి పరిపాలన ప్రజలెవరూ కూడా చూడాల. పరిపాలనా విధానం మొత్తం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పరిపాలన. గతంలో ఒకే విధంగా ఉండే పరిపాలనలన్నీ కూడా అట్లా కాకుండా ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి శైలి. నేను అక్కడే ఉన్నాను 2004లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సంతకం రైతులకి ఉచిత విద్యుత్. నిజంగా ఎంత ఆనందంగా కనపడ్డాడు వేదిక మీద, చాలా గొప్పగా ఆనందించడం జరిగింది అక్కడ ఉండేటటువంటి ఎమ్మెల్యేలందరం కూడా. అది సామాన్యమైనటువంటి విషయం కాదు, చాలా ధైర్యంతో కూడినటువంటి నిర్ణయం. అది తరువాత ఆయన తీసుకున్నటువంటి ఒక్కొక్క విధానం పేద వర్గాలందరూ కూడా సమాజంలో అభివృద్ధి చెందాలి, పేదరికాన్ని ఎంతో కొంత మార్పు తీసుకురావాలి, వాళ్ళకు కావలసినటువంటి అవసరాలన్నింటినీ కూడా ఆయన ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. పేదలు ఎవరూ కూడా అంతకు ముందు 4 లక్షలు 5 లక్షలు ఇచ్చి ఆపరేషన్ చేయించుకున్నటువంటి దాఖలాలు మన ఎవరికి తెలియదు. ఆయన ఆరోగ్యశ్రీ పెట్టిన తర్వాతే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవటం జరుగుతూ ఉంది. తద్వారా మార్పు రాష్ట్రంలో ఆరోగ్యంగా జీవించాలనే ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన ప్రజల్లో నిలిచిపోయారు. ఎందుకంటే ఒక్కొక్కరు హాస్పిటల్కి వెళ్ళి ఒక పైసా కట్టకుండా మళ్ళీ మందులు కూడా చేతికిచ్చి బయటికి పంపించినటువంటి పరిస్థితిని పేదలు ఏనాడు కూడా చూసారు. అట్లానే ఫీజులు కట్టడం అంతకుముందు ఎక్కడ కూడా ఫీజులు మొత్తం కూడా కట్టినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా లేవు. ఎవరైనా ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదివి పేదలు అంతటితో సరిపెట్టుకొని ఏదో ఒక పనిలో ఉండేటటువంటి వాళ్ళు, ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాల పిల్లలు ఈనాడు మరి అందరూ కూడా ఒక ఉన్నత స్థాయికి వచ్చేటటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అట్లా అనుభవించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది ఉండే ఉంటారు. మైనార్టీ రిజర్వేషన్లో కూడా మైనార్టీలందరూ కూడా మరి కోర్టు వ్యతిరేకించినప్పటికీ కూడా 1% తగ్గించి 4% రిజర్వేషన్ ఇచ్చి పిల్లలందరినీ కూడా చదివించేటటువంటి ఏర్పాటు ధైర్యంగా ఆనాడు చేయటం జరిగింది. అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉంటాం. వీటిలన్నింటినీ కూడా మరి ఆ స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారిని
మనందరం కూడా గుర్తించి ఇంకా ఇంకా ఆయన పరిపాలన కావాలి. కాబట్టి ఎవరు కావాలి? పేద వర్గాలకు కావాలి ఆయన పరిపాలన. మనందరం కూడా అర్థం చేసుకొని ఆయన్ని మరలా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే విధంగా మన బాధ్యతలు నెరవేర్చాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంలో తెలియజేస్తాను. కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ కార్పొరేషన్ అయింది. ముఖ్యమంత్రి గారు మన రామకృష్ణారెడ్డి గారికి బాధ్యతలు అప్పచెప్పాడు. ఈ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రకంగానే ఆయన ఎక్కడా కూడా ఒక్క రూపాయి వేస్ట్ లేకుండా, పని కూడా ఎక్కడ చిన్న తేడా రాకుండా అన్నిటినీ కూడా ఒక్కొక్కటి నిజంగా 6 గంటలంటే 6 గంటలకు లేచిన ఎమ్మెల్యే నేను ఎప్పుడు చూడను గతంలో. ఎందుకంటే నేను కూడా చేశాను కాబట్టి ఎప్పుడు 6 గంటలకు లేచిన దాఖలాలు చూడను. అందుకని చెప్తున్నాను, 6 గంటలంటే 6 గంటలకు వస్తాడు, 8 గంటలకు 8 గంటలకు వస్తాడు, రాత్రి 8 గంటల వరకైనా పనిచేసేటటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. కాబట్టి మరి ఈ రాష్ట్రంలో మన నియోజకవర్గం నెంబర్ 1 స్థానంలో ఉంటుందని చెప్పి కూడా నేను తెలుస్తాను. అది వాస్తవమైనటువంటి విషయం. ఆ రకంగా మరి జరుగుతూ ఉన్నాయి. రైతులకు కానీ, పేద వర్గాలకు కానీ, అట్లానే వ్యాపారస్తులకు కానీ, రోడ్లు కానీ, బిల్డింగులు కానీ, సౌకర్యాలు కానీ, మరి ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఎన్నిక చేసుకొని ఒక్కొక్కటి పూర్తి చేస్తూ ఉన్నాడు. మేము కూడా ప్రతి దానిలో పాల్గొంటున్నాం. కాబట్టి ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. మన నియోజకవర్గంలో రామకృష్ణారెడ్డి గారి యొక్క పరిపాలనా విధానాన్ని, ఎందుకంటే మన నియోజకవర్గ పరిపాలన మంద కాబట్టి ఆ రకంగా మనందరం కూడా కలిసి ఆయన్ని కూడా మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రతి ఇంటి ప్రస్తావన రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళి అర్పిస్తూ ఆయన్ని ఘనంగా స్మరించుకుంటూ ఆయన బాటలో అనునిత్యం మేము పయనిస్తామని చెప్పి వాగ్దానం ద్వారా తెలియజేసుకుంటూ పెద్దలందరూ కూడా మాట్లాడటం జరిగింది. అయినా కూడా కొన్ని నిరంతరం చర్చించబడాలి కొన్ని విషయాలు అనే దాన్ని గుర్తు చేసుకుంటూ 2004కి ముందు రాజకీయాలు, 2004 తర్వాత రాజకీయాలు ఒకసారి బేరీజ్ వేసుకుంటే 2004కి ముందు రాజకీయాలలో ప్రజలకి వాగ్దానాలు చేసి మర్చిపోయినటువంటి నాయకులు, పార్టీలు 2004 సంవత్సరంలో మరి ఆనాడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి, ముఖ్యమంత్రి పదవి వయసులో ఉన్నటువంటి గౌరవనీయ దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి వాగ్దానాలు మరి పేద ప్రజలకి దగ్గరగా ఉండాలి, పేదవారికి దగ్గరైతే వాళ్ళ సమస్యలు అంతగా మనకు తెలుస్తాయి, మనకి సమస్యలు తెలిసిన తర్వాత వాటి పరిష్కార దిశగా మనం పనిచేయాలని చెప్పి ఆయన ఆలోచన చేసి ఆనాటి ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద ఆయన పాదయాత్ర చేసి ప్రజలకు దగ్గరై ప్రజల సమస్యలు వాళ్ళ కుటుంబ సభ్యులుగా తెలుసుకొని ఆ రోజుకు ఎన్నికలకు వెళ్ళటం, ప్రజలందరూ కూడా మరి ముఖ్యమంత్రిగా దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారిని చేసుకోవడం కూడా మనందరికీ గుర్తుంది, తెలుసు కూడా. 2004 నుంచి 2009 వరకు కూడా నిరంతరం ఆయన ప్రజా సమస్యల మీద ఆయన పనిచేశాడు. కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా పేదవారు, మధ్యతరగతి వారు, ఉన్నవాళ్ళు అనే భేదం లేకుండా రాజశేఖర రెడ్డి గారిని ఏనాటికి మర్చిపోరు అనేది నగ్న సత్యం. ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలు పెద్దలందరూ కూడా చెప్పారు. 2-3 మచ్చుకు తీసుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా పేదరికం పోవాలి అని అంటే ఒక కుటుంబంలో ఆ కుటుంబానికి విద్యను అందించాలి, ఖరీదైనటువంటి సమాజంలో ఖరీదైనటువంటి విద్యని ఉచితంగా అందించాలి అని చెప్పి ప్రాథమిక హక్కుగా రాసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పదంలో ఆయన నడిచాడు. కాబట్టి ఆయన ఆనాడు ఫీజు రీయింబర్స్మెంట్ అనే పథకాన్ని తీసుకురావటం మనందరికీ తెలుసు. వైద్యం అనేది ఆ రోజున పేదలకు అందని స్థాయిలో ఉన్నప్పుడు లక్షలాది రూపాయలు వైద్యానికి పెట్టలేనటువంటి పరిస్థితుల్లో పేదలు, సామాన్యులు ఉన్నప్పుడు తనకి కనుక అనారోగ్యం వస్తే ఏ ఆసుపత్రికి వెళ్తాడో, ఏ బెడ్ మీద ఆయన మరి
పరీక్షలు చేయించుకుంటాడో ఆ స్థాయి ప్రతి పేదవాడికి కలిగించాలని చెప్పి కలగని ఆ కళని నిజం చేశాడు కాబట్టి ఆయన ఆ రోజున రాజీవ్ ఆరోగ్యశ్రీని తీసుకురావడం కూడా మనందరికీ గుర్తుంది. అలాంటి పరిస్థితి నుంచి మరి 108 అనేది కూడా ఎంత గొప్ప కార్యక్రమం చూడండి. 15 నిమిషాల్లో ఎక్కడైనా ఏదైనా ఒక దుర్ఘటన జరిగితే 15 నిమిషాల్లో సంబంధం లేనటువంటి వ్యక్తులు లేదా చూసి దాన్ని పోయేటటువంటి అయ్యో పాపం అనిపోయినటువంటి మనుషుల్లాగా వదిలేయకుండా వాళ్ళని తమ కుటుంబ సభ్యులుగా భావించాలి అని చెప్పి ఆయన భావించాడు కాబట్టి 108 అనే సౌకర్యాన్ని కలిగించడం కూడా మనందరికీ గుర్తుంది. పేదలుగా ఉన్నారు ముస్లిం సామాజిక వర్గం, వాళ్ళని బాగా పెద్దవాళ్ళుగా ఈ సమాజంలో తీసుకురావాలి అని చెప్పి భావించాడు కాబట్టి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పథకాన్ని తీసుకొచ్చి 4.5% రిజర్వేషన్ కల్పించినటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు. 2004 నుంచి 2009 వరకు కూడా అందరూ మరొకటి సంగతి కూడా గుర్తుంచుకోవాలి. ఆ రోజున యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది అని అంటే దానికి కారణం దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. ఆయన వల్లనే అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రోజున యూపీఏ అధికారంలోకి రాగలిగింది. 2004 నుంచి 2009 ఎన్నికల మధ్య ఆయన చేసినటువంటి ప్రజా ఉపయోగకరమైనటువంటి పనులు దృష్టిలో పెట్టుకుని మళ్ళీ 2009లో ఎన్నికలు వేయడం కూడా మనందరికీ గుర్తుంది. ఆ ఎన్నికల సమయంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న చితక పార్టీ దగ్గర నుంచి పెద్ద పార్టీలు అందరూ అన్ని వరకు అన్ని కలుపుకొని కూడా ఏకమై ఒకవైపు నిలబడితే రాజశేఖర రెడ్డి గారు ఒక్కళ్ళే ఒకవైపు నిలబడి నా ప్రజా సంక్షేమ పథకాలు నాకు శ్రీరామ రక్ష అని చెప్పి ఆయన ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళాడు. తిరిగి రెండవసారి ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి అందించారు అంటే ప్రజలు కూడా ఆయనకి అంత అండగా నిలబడ్డారు అనే సంగతి మనం గుర్తుంచుకోవాలి. అంటే పేదవారికి దగ్గరగా ఉండి పేద ప్రజల కోసం ఎవరైతే పనిచేస్తారో ఆ నాయకుడిని హక్కును చేర్చుకుంటారు అని తెలిసిన సత్యం కాబట్టి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేదవాడి గుండెలో ఉండిపోయారు. ఆ 5 సంవత్సరాలు తన పరిపాలనలో అనే దాన్ని మనం గుర్తు చేసుకోవాలి. 2009 నుంచి ఆ తర్వాత ఆ రోజున ఆ ఎన్నికల ద్వారా కూడా మళ్ళీ తిరిగి ఆ ఉమ్మడి ఆంధ్రాలో ఇక్కడ ఆయన ముఖ్యమంత్రి కావడమే కాకుండా మళ్ళీ రెండోసారి యూపీఏ ద్వారా కేంద్రంలో కూడా అధికారంలోకి వచ్చాడు అని అంటే రాజశేఖర రెడ్డి గారు ఎంత కష్టపడ్డాడో ఎంతగా నిరంతరం పేదవాళ్ళ కోసం పనిచేశాడో గమనించుకోమని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఆ రోజున ఆయన ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. మనందరం కూడా నెల రోజులు అసెంబ్లీ నడిపిన తర్వాత ఒక్కరోజు కూడా సెలవు అనేది తీసుకోకుండా ఒక్కరోజు సెలవు తీసుకోవాలి కదా అని చెప్పి అమ్మ విజయం అడిగినా కూడా డిస్టింక్షన్ లో పాస్ చేస్తారని అనుకున్నాను ప్రజలు, కానీ నన్ను పాస్ చేశారు. నేను ప్రవేశపెట్టినటువంటి ప్రజా సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో పేదవాళ్ళకి చేరలేదు, అందుకనే ఈ విధంగా జరిగింది. అక్కడ ఆ లోపం ఎక్కడుంది తెలుసుకోవాలని ఆయన అనుకున్నాడు కాబట్టి ఆ రోజున రచ్చబండ అనే కార్యక్రమానికి వెళుతూ మరి శాశ్వతంగా మన నుంచి భౌతికంగా ఆయన దూరం అయ్యాడు. ఆయన భౌతికంగా మన మధ్య నుంచి దూరం అవ్వచ్చేమో కానీ ఆయన మన జీవితాల్లో ఒక మనిషిగా మన జీవిత భాగస్వామిగా ఆయన ఉండిపోయాడు కాబట్టి ఇవాటికి కూడా కాలం ఉన్నంత కాలం కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఆయన గుర్తుంచుకుంటారు అని చెప్పి ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను. అందుకనే ఏ నాయకుడు మరి కాలం ఇబ్బంది పెట్టినా చనిపోయినా మన మధ్య లేకపోయినా కూడా అందరూ బాధపడతారు ఎవరికన్నా అలా జరిగినా కూడా. కానీ ఒక్క రాజశేఖర రెడ్డి గారి మానవార్తను విని ఈ ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 600 పైచిలకు మరి చనిపోయారు అని అంటే ఆయన మానవార్తను విని తట్టుకోలేక ఎంతగా ఆయన అభిమానించారో ఎంతగా ఆయన ప్రేమించారో ఈ రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తుంది. అదేవిధంగా ఆయన చూపించినటువంటి బాటలో మనందరం నడిచిన రోజునే నిజంగా రాజశేఖర రెడ్డి గారికి ఘనమైన నివాళి మనం ఇప్పించిన వాళ్ళం అని చెప్పి అవుతామని చెప్పి నేను తెలియజేసుకుంటూ మరి రాజశేఖర రెడ్డి గారు చూపించిన బాటలో నడవడమే కాదు మరింత మెరుగ్గా ఇవాళ పేదవాళ్ళకి సాయం చేస్తూ పేదవాళ్ళ కుటుంబాలకి ఆయన కూడా ఒక కుటుంబ సభ్యులుగా నిలబడి అండగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బాటలో మనందరం నడవాలని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ భూమి ఆకాశాలు ఉన్నంత కాలం కూడా రాజశేఖర రెడ్డి గారి కీర్తి పతాకాలు మన జీవితాల్లో చిరస్థాయిగా ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. రాజకీయాలలో ఇటువంటి పేదల ముఖ్యమంత్రి ఉంటాడా? పేదల కోసం ఆహారేషలు కష్టపడుతూ ముఖం మీద చిరునవ్వుని చిందిస్తూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం
అనేక సంక్షేమ పథకాలని తన పేరు చరిత్రలో నిలిచిపోయే విధంగా ప్రజలకు అందించిన మహనీయుడు, ఆదర్శవంతమైన రాజకీయ నాయకుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 13వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు మురుగుడు హనుమంతరావు గారికి, వైఎస్ఆర్ పార్టీ వివిధ పదవుల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జై జగన్, వర్ధిల్లాలి గారు కుటుంబం ఎటువంటి రాజకీయ చరిత్ర గల కుటుంబం కాదా అన్నారు. కానీ విద్యార్థి దశలోనే రాజకీయ నాయకుడిగా, విద్యార్థులకి నాయకుడిగా అంచెలంచెలుగా ప్రజలకి, పేద వర్గాలకి తన యొక్క వినూతనమైన రాజకీయ సేవ ద్వారా ఏ విధమైన ఉన్నతమైన స్థాయికి వచ్చారో ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. 6 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎంపీగా, 3 సార్లు సిఎల్పి నేతగా, 2 సార్లు ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రిగా అనేక పదవుల ద్వారా పేద బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఎటువంటి సేవ చేశారో ముఖ్యమంత్రి అయిన వెంబడే మొట్టమొదటి సంతకం ఉచిత వైద్యాన్ని, విద్యుత్తుని రైతు సోదరులకు అందించి ఇచ్చిన మాట నిలబెట్టుకొని లక్షలాది మంది రైతులు ఆనాడు పడుతున్న బాధల నుంచి విముక్తి చేసే రైతు బాంధవుడిగా చరిత్రలో నిలిచిపోయిన విషయం కూడా ప్రతి ఒక్కరి ఈ సందర్భంగా తెలుసుకోవాలి. అంతకు ముందు ఉన్న ప్రభుత్వం కిలో బియ్యం 5 రూపాయల పావలా ఉంటే పేద వర్గాలకి కడుపు నిండా అన్నం పెట్టాలి మరో మాట ఇచ్చామని రాజశేఖర్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి అయినట్టే 2 రూపాయలకి ఉచిత బియ్యాన్ని తీసుకొచ్చి దాదాపుగా ప్రభుత్వం మీద 1850 కోట్ల రూపాయలు సబ్సిడీ అదనంగా పడినా కూడా పేద వర్గాల కోసం మనం ఉన్నామని ఒక ప్రజా బాంధవుడిగా, పేదల పక్షపాతిగా ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు మరి ఇప్పుడే సోదరులు చెప్పారు, చెల్లెళ్ళు చెప్పారు. ఆరోగ్యశ్రీ నిజంగా భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా పేదల బ్రతుకు అనారోగ్య పాలై డబ్బులు లేక వేలాది మంది చనిపోతున్న విషయాన్ని గమనించి వినూతనంగా ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తీసుకొచ్చి లక్షలాది మంది ఆంధ్రుల ప్రాణాలు నిలిపిన మహనీయుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నత విద్యని, ఉన్నత ఉద్యోగ అవకాశాన్ని కల్పించిన మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారు. అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా రాష్ట్ర ప్రజలకి, పేద వర్గాలకి, రైతులకి, మహిళలకి తన యొక్క సేవల ద్వారా, రాజకీయ సేవల ద్వారా ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చిన ఆ మహనీయుడు 13 సంవత్సరాలైనా చనిపోయి ఈ రోజుకు కూడా ప్రతి ఒక్క గుండె చప్పుడు. ఎందుకంటే 108 కనిపించగానే ఎన్ని ప్రభుత్వాలు మారినా అది రాజశేఖర్ రెడ్డి గారి మార్కుగానే చరిత్రలో నిలిచిపోయే విధంగా ఆయన తీసుకొచ్చిన పేదల పథకాలు అందరికీ ఆదర్శవంతం. ఈ దేశంలో ఉన్న ఇతర ముఖ్యమంత్రులు కూడా అది ఆదర్శవంతమని తెలియజేస్తూ ఆయన ఆశయాలు, ఆయన లక్ష్యాలు, ఆయన పేదల మీద చూపించిన కరుణ ఈనాటి మన యంగ్ అండ్ డైనమిక్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పథకాల ద్వారా ప్రతి ఒక్కరిని ఆర్థిక ఎదుగుదలకి తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్న తీరును కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ గమనించారు. అందుకే ఏ ఎలక్షన్ లోనైనా ఆయన బ్రహ్మరథం పడుతూ
ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యకర్తలకు నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ శాఖ ఘన నివాళులు అర్పిస్తూ రాజశేఖర రెడ్డి గారు గురించి ఈ మధ్యనే ఒక యూట్యూబ్ లింక్ చూస్తే ఆయన గారి గురించి జార్జి బుష్ చెప్తూ ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారిని చూసి లీడర్ అనుకున్నాను. నేను స్వయంగా అతను చూసిన తర్వాత నాకు తెలిసింది అతను రైతు నాయకుడు అని, రైతు బిడ్డని, గ్రేట్ వైఎస్ఆర్ అని అప్రిషియేట్ చేసి జార్జి బుష్ అయితే ఉన్న మహానేత, గొప్ప వ్యక్తి. మరి భారత రాజ్యాంగంలో ముఖ్యమంత్రిని వర్ణిస్తూ అలానే ప్రధాని వర్ణిస్తూ చుక్కల్లో చంద్రుడు లాంటి వాళ్ళు అని చెప్తాను. అలాంటి ముఖ్యమంత్రి పదవికి వన్నీ తీసుకొచ్చి ముఖ్యమంత్రి సంతకానికి ఒక విలువ తీసుకొచ్చిన ఏకైక నేత వైఎస్ఆర్ కాబట్టి ఆయనకు మరొకసారి ధన్యవాదాలు అర్పిస్తూ సెలవు తీసుకున్నాను. అందరికీ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు. ఈ రోజున ముఖ్యమంత్రిగా 1450 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఆ మాటకి ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆయన వర్గంగా ఒక తయారు చేసుకొని బ్రహ్మాండమైన లీడర్గా ఎప్పుడు కూడా వాళ్ళ వెనుకున్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసిన వ్యక్తి ఆయన. అయితే ప్రభుత్వానికి వచ్చినాక రైతులకు ఉచిత సంతకం పెట్టాడు విద్యుత్ మీద. అంతేకాదు పేదవాళ్ళు ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా పేదవాళ్ళు ఎక్కడున్నారో కూడా పట్టించుకోని వ్యక్తులు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు రావడమే ఏ కులంలో అయినా సరే, ఓసీలో కానీ ఎక్కడైనా ఏ కులంలో ఉన్న పేదవాళ్ళందరినీ బయటికి తీసి వాళ్ళకి ఇళ్ల ప్లాట్లు కానీ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇక ఒకటి అనేది కాదు, ప్రభుత్వంలో ముందడుగు చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అసలు ప్రజా వ్యక్తి, ప్రజానాడి తెలిసిన డాక్టర్ గారు ప్రజల ఆరోగ్యాల గురించే కాకుండా అన్ని కులాల్లో కూడా పేదవాళ్ళు ఉన్న వాళ్ళని బయటకు తీసుకొచ్చిన వ్యక్తి ఆయన. వాళ్ళ సంక్షేమాన్ని తీసుకొచ్చి ముందు చూస్తే ఈ రోజున అదే బాటలో నడుస్తున్న ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి గారు, యువ నాయకుడు టైగరు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తండ్రి గారి ఆదర్శంగా తీసుకొని ఇంకొక అడుగు ముందుకే కాదు 4 అడుగులు ముందుకేసి ఇవాళ కావాల్సినవన్నీ కూడా రాష్ట్రంలో పేదవాళ్ళకి కరోనా అంటే అసలు తెలియదు ఎవరు కూడా. కరోనాకి చాలా మంది చనిపోయారు. ఆంధ్రప్రదేశ్ లో చాలా చక్కగా అదే చేసి ఇవాళ అనే మాట ఎప్పుడు చెప్తూ ఉండేవారు. జలయజ్ఞంతో అపర భగీరథుడుగా పేరు తెచ్చుకున్నారు. ఆరోగ్యశ్రీ 108 వంటి పథకాలతో నిరుపేదలకు డాక్టర్గా దేవుడయ్యారు. అలానే పాదయాత్రలతో ప్రజల కష్టాలను దగ్గరగా చూడాలని చెప్పి ప్రజలకు చేరువయ్యారు. వ్యవసాయం దండగ అని మాట్లాడిన నాయకులతో వ్యవసాయం పండగ అనేలా చేశారు. అదే బాటలో నడుస్తున్న మన జగనన్న, మన ఎమ్మెల్యే గారికి మనందరం కూడా అండగా నిలవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మరోసారి ధన్యవాదాలు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 12 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజు కూడా ప్రజల మధ్యలో చిరస్థాయిగా ఆయన నిలిచిపోయారంటే వారు ముఖ్యమంత్రిగా ప్రజలకి అమోఘమైన పథకాలు అందించడం వల్లే సాధ్యమైంది. ఆరోగ్యశ్రీ చరిత్రలో కనీవిని ఎరగని విధంగా దేశంలో ఆయన రూపకల్పన చేసిన విధానం వల్ల ఈరోజు పేదలు కార్పొరేట్ ఆసుపత్రిలో కోటీశ్వరులతో సమానంగా వారు ఎన్నో సేవల్ని ఆరోగ్యరీత్యా పొందగలుగుతున్నారంటే అది ఆయన వల్లే అది సాధ్యమైంది. అదేవిధంగా ముస్లిం మైనార్టీలకి 4% రిజర్వేషన్ అది ఆయన చేసిన విధానం వల్లే ఈరోజు మా ముస్లిం ప్రజానికంలో ఎంతో మంది పెద్ద పెద్ద డాక్టర్లు, ఇంజనీర్లు అవి ఆర్థికంగా మరియు గౌరవంగా స్థిరపడగలిగారు. అదేవిధంగా స్టూడెంట్స్కి ఫీజు రింబర్స్మెంట్ అలా చెప్పుకుంటూ పోతే 104 ఆరోగ్యశ్రీ ఎన్నో పథకాలు రూపకల్పన రాజశేఖర రెడ్డి గారికి ఈరోజు మేమందరం హృదయపూర్వక నివాళులు అర్పించడం ఇది మా అందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను. నేను బేషరత్తుగా క్షమాపణ కోరుతున్నాను. అది నా పర్సనల్ గా నేను ఏ రోజు చేయలేదు, కేవలం పార్టీ సిద్ధాంతాల మేరకు నేను పనిచేశాను. కానీ ఈ రోజున సంక్షేమానికి ఆకర్షితురాలై మన ఆల రామకృష్ణారెడ్డి గారు జగనన్న దగ్గరికి నన్ను తీసుకెళ్ళినప్పుడు ఆయన నన్ను స్వాగతించిన విధానాన్ని చూసి నేను జీవితాంతం ఆయనకు రుణపడిపోయాను. ఈరోజు ప్రజలను
ప్రేమానుబంధంతో పరిపాలన చేస్తున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను చెప్తున్నాను. జగనన్న చెప్పారు అంటే చేస్తారంటే ప్రతి మాటను కూడా ఈరోజు ప్రాంతం, పార్టీ, కులం, మతం చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆయన సంక్షేమ పథకాలు అందజేస్తున్న విషయం మనం గమనిస్తున్నాం. ఇదే పరిపాలనలో 2024లో కూడా మనం కష్టపడి పనిచేసి హ్యాట్రిక్ కొట్టి జగన్మోహన్ రెడ్డి గారికి విజయాన్ని చేకూర్చాలని చెప్పేసి, అదేవిధంగా మన శాసనసభ్యులు గారు కూడా గతంలో 2 సార్లు తెలుగుదేశం పార్టీ మీద గెలిచినారు. ఈసారి కూడా ఎంతో కష్టపడి సంక్షేమ పథకాలతో ముందుకెళ్తున్న వారి పరిపాలనని, ప్రజలకు చేరువ చేస్తున్న మన పరిపాలనని ఇంకా కొంతమందికి తెలియని వాళ్ళకు కూడా తెలియజేస్తూ హ్యాట్రిక్ గా వెండిపల్లెల్లో పెట్టే విజయాన్ని అందిస్తామని చెప్పేసి, అంతే కష్టపడి పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. వెళ్ళిపోండి రాంబాబు. ఇది ఏమో వస్తుంది కదా, అదే బాగా వస్తుందా? ఇది బాగుంది. ఏ ఫోన్ అది? కుమ్మింగిస్ మధ్యాహ్నం 1 దాకా ఉంటాం, ఇబ్బంది ఏం లేదు.